వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఏదో ఒక సమస్య, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు, కొందరేమో కాన్స్టిపేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది, బ్లోటింగ్ వస్తూ ఉంటుంది, అసిడిటీ, అంటే మన గట్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేకపోతే, డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కదా. మరి దీని నుండి బయటపడాలి అంటే, మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయాలంటే ఏం చేయాలి డిస్కస్ చేద్దాం. అలాగే ఎలాంటి మెడిసిన్ యూస్ చేయాలి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సమస్య చూడ్డానికి చిన్నగా స్టార్ట్ అయినా కూడా పెరిగి పెరిగి చాలా ఇబ్బంది పెడుతుంది లోపల, గ్యాస్ట్రిక్ సమస్య. సో దీని నుండి ఎలా బయటపడాలంటారు? గ్యాస్ ట్రబుల్ చాలా విపరీతంగా బాధ పెడతా ఉంది. ఈ గ్యాస్ ట్రబుల్ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే మనం పులుపు, కారం, మసాలా ఎక్కువ తీసుకుంటాం. మనం తిన్నంత కారం ఎవడు ప్రపంచంలో తినడు. మనం వాడే కారం ఎట్లుంటుందంటే పచ్చిమిరపకాయ వేస్తాం, ఎండుమిరపకాయ వేస్తాం, మళ్ళీ వీటికి తోడు కారం పొడి కూడా వేస్తాం, కారం పొడి, ఎండు కారం, వీటితో పాటు ఘాటైన మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, మిరియాల పొడి ఇవన్నీ వేసేసరికి దట్టంగా ఘాట్ అయిపోతుంది. సో ఈ గ్యాస్ రకరకాలుగా బాధపడుతుంది. ఒకరికేమో తేపులు, అదే పనిగా తేపులు, బేవ్ అంటే ఎక్కడన్నా ఆఫీసులో పనిచేసేవాడు పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఏ డ్రై అథవా ఎప్పుడు తేపుతుంటాడు అని, అంటే ఆత్మన్యూన్యతకు గురవుతాడు. అతనికి ఒక సిగ్గు వస్తుంది, అరే ఈ తేపుల వల్ల పక్క వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు అనేది వస్తుంది. ఇంకా ఒక సమస్య, పొట్టలో గ్యాస్ నిండిపోయి అది అపానవాయువు రూపాన్ని బయటకు వస్తుంది. ఈ అపానవాయువులో రెండు ఉన్నాయి. ఒకటి వాసన, దుర్గంధం, రెండోది శబ్దం. దుర్గంధం వస్తే ఆ మొత్తం పక్క వాళ్ళకి అసహనానికి గురవుతారు. ఇక శబ్దం అయితే, శబ్దాన్ని మన భాషలో పిత్తులు అంటాం, బాంబింగ్ అంటారు. ఒరే బాంబు వేసి, పిల్లలైతే ఆడుకునేటప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు బాంబులు వేస్తున్నాడు రా అంటారు, బాంబులు అంటారు. మా ఊళ్ళల్లో కూడా బాంబు అంటారు. ఈ దుర్గంధముతో కూడిన ఈ పిత్తులు, ఈ గ్యాసు ఎక్కడైనా ఒక ఆఫీసులో పనిచేస్తుంటారు, లేదా ఎక్కడ మీటింగ్కి వెళ్ళారు, సమాజంలో వాళ్ళకి ఒక తల వంచే విధంగా అవమానానికి గురవుతారు. ఇది మనం కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యేది కాదు. ఆగమంటే తేపులాగం, ఆగమంటే అపానవాయువు ఆగదు. లోపల గ్యాస్ ఉత్పత్తి అయింది, దాని ధర్మం బయటికి రావాలి. మనము మంచినీళ్ళు తాగేటప్పుడు పైకి ఎత్తుకుపోసుకుని తాగుతారు. గ్లాసు పైకి ఎత్తి పోసి తాగినప్పుడు నీళ్లతో పాటు గాలి కూడా, ఆ గాలే బయటకు వస్తుంది. అయ్యే తేపులు, అయ్యే అపానవాయువు. ఇక దీంతో పాటు కొంతమంది గబగబ తింటుంటారు అన్నం. ఏదో తరుముకు వస్తున్నట్లా, యుద్ధం వస్తున్నట్లా, భూకంపం వస్తున్నట్లా తింటారు. అట్లా తినకూడదు, నిదానంగా తినాలి. ఏదైనా పని ఉంది, అవసరం పని ఉంటే ఆ పని ఎలాగ భోజనం దగ్గర కూర్చోవాలి, కానీ అడావుడిగా తినటం, దానివల్ల స్పీడ్గా మనం అన్నం తినేటప్పుడు కొంత గాలి కూడా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన గాలి బయటికి వచ్చే పద్ధతి తేపులో లేదా అపానవాయువు. కొన్నిసార్లు పిత్తకోశము, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటాయి, లేదు క్లోమగ్రంథి చెడిపోయి, మద్యము సేవించే వారికి క్లోమగ్రంథి చెడిపోవటం, లేదా కొంతమందికి క్లోమగ్రంథి ప్యాంక్రియాస్లో రాళ్ళు ఉండటం, వాటి వల్ల కూడా గ్యాస్ వస్తుంది. ఒక నానుడు ఏంటంటే, మనం పప్పు ఎక్కువ తింటే గ్యాస్ వస్తుందిరా అంటారు. కొద్దిగా వాస్తవమే ఉంది. అధికముగా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు తినటం వల్ల కొంచెం గ్యాస్ వచ్చే అవకాశం ఉంది, కానీ అట్లా అని చెప్పి వాటిని మానకూడదు. మనకు మాంసకృతులు స్థూలంగా శాకాహారులకు అందించేదే పప్పు దినుసు. ఆ పప్పును మానుకుంటే మనం ఎండిపోతాం. కనుక వీటితో పాటు మన పాలిట విలన్ లాంటివి అలవాట్లు, ధూమపానము, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్టు, బీడి, చుట్ట, ఇక అయిపోయినాయి. ఆ శకం పోయి ఇప్పుడు వచ్చింది కొత్త తరం, గుట్కా, ఖైని,
మాదక ద్రవ్యాలు, వీటి దెబ్బకు పొట్టలో గ్యాస్ నిండిపోతుంది. ఏ స్థాయికి నిండిపోతుందంటే పొట్ట నిండిన తర్వాత పొట్ట మీద కొట్టుకుంటే డమడమా డమడమా శబ్దం వస్తుంది. తబల మీద కొడితే ఎట్టటి శబ్దం వస్తుందో పొట్ట మీద కొట్టుకుంటే కూడా అటువంటి శబ్దం వచ్చే పరిస్థితి, అంత గ్యాస్ ఉబ్బిపోతుంది. తర్వాత వీడు నడుస్తున్నప్పుడు కొండ పొట్ట బాన పొట్ట అంటారు. ఏదో ఒక మగవాడు వీడి గ్యాస్ ఉండి పొట్టలో కొవ్వు ఉండి వీడు నడుస్తుంటే ఏదో గర్భవతికి ఎట్లా పొట్ట ముందుకు వస్తుందో బాన పొట్ట కుండ పొట్ట ఉంటుంది. అది మంచిది కాదు. కనుక ఇటువంటి గ్యాస్ ట్రబుల్కి రోజు మందులు మింగేస్తున్నారు. వెళ్తాం, ఇవ్వయా గ్యాస్ కొట్టం ఇవ్వంటాం, తెచ్చుకొని వాడుతున్నారు. ఇవాళ చాలామంది నిద్ర లేవగానే గ్యాస్ కొట్టం వేస్తున్నారు. ఒకటేంటి ఈసోమోప్రజోలు, ప్యాంటోప్రజోలు, నానా రకాలు ఉన్నాయి. అయిన తర్వాత కాఫీ టీ తాగుతారు. అంటే దైనందిన జీవితంలో కాఫీ టీ కాకముందు పొరగడుపున ఈ గ్యాసు. ఇక రాత్రిపూట మందేస్తాడు. ఆయనకి తెలుసు మందేస్తే గ్యాస్ వస్తుందన్నారు, లేదా ఈ సిగరెట్లు తాగుతుంటారు. ముందు జాగ్రత్త, డాక్టర్ సలహా లేకుండానే వేసేస్తుంటారు, గ్యాస్ కొట్టాలు వేస్తుంటారు. ఇక తర్వాత అసలు గ్యాస్కు మూల కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే పిత్తకోశంలో రాళ్ళు ఉన్నాయా, క్లోమగ్రంథిలో రాళ్ళు ఉన్నాయా, క్లోమగ్రంథి చెడిపోయింది తెలుసుకోవాలంటే పొట్టకి అల్ట్రాసౌండ్ పరీక్ష చేయాలి. కొన్ని సందర్భాల్లో సిటీ స్కాన్ కూడా అవసరం ఉంటుంది. పిత్తకోశము చేదు తిత్తి వరకు అల్ట్రాసౌండ్ సరిపోతుంది. క్లోమగ్రంథి విషయాలు సమగ్రంగా తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్లో మనకు తెలవదు, సిటీ స్కాన్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాసు జీర్ణాశయంలో పేగు పూత, పేగు రాపిడి, పేగు వరిపిడి అంటారు, దానివల్ల కూడా రావచ్చు. లేదు అక్కడ చిన్న పుండు ఏర్పడుతుంది, అక్కడ ఏర్పడే పుండుని అల్సర్ అంటారు, పెప్టిక్ అల్సర్ అంటారు. ఈ పేగు రాపిడి వరిపిడిని గ్యాస్ట్రైటిస్ అంటారు. దీనివల్ల కూడా గ్యాస్ వస్తుంది. అన్నవాహిక జీర్ణాశయం కలయికలో కవాటం ఉంటుంది. ఆ కవాటము మద్యపానము సేవించే వారికి, ధూమపానము, పొగాకు ఉత్పత్తులు సేవించే వారికి లూజ్ అయిపోతుంది. సాధారణంగా ఈ అన్నవాహికలోంచి వెళ్ళిన ఆహారము ద్రవం కానీ ఘనం కానీ కిందకి వెళ్ళాలి. వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తే ఆ కవాటం మూసుకుపోవాలి. టైట్గా బట్టలు వేసుకున్నా, గట్టిగా ఈ బెల్ట్ పెట్టినా, లేదా స్థూలకాయము భారీకాయం ఉన్నా అది లూజ్ అయిపోతుంది. అన్నవాహిక జీర్ణాశయం కలయికలో ఉన్న కవాటము లూజ్ అయిపోయి వెనక్కి రివర్స్ డైరెక్షన్లో వెళ్ళకూడని ఆహారము, వెళ్ళకూడని హైడ్రోక్లోరిక్ ఆమ్లం పైకి వచ్చేస్తుంది. అన్నవాహికలోకి హైడ్రోక్లోరిక్ ఆమ్లం వచ్చిందంటే ఇక మంట, తీవ్రమైన మంట. దీన్ని ఇలా వెనక్కి వచ్చే ప్రక్రియని గెరడు అంటారు. గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ వైద్య పరిభాషలో. కనుక ఇది ఈ కవాటము సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. సకాలంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడు తినాలి? ఉదయం 8-9 గంటల మధ్యలో టిఫిను, మధ్యాహ్నం 12 గంటలు 1 గంట మధ్యలో భోజనము, సాయంత్రం 4-5 మధ్యలో ఏదో ఒక అల్పాహారం తీసుకోవాలి. ఇదే చాలామంది చేయం. ఏదో ఒక కప్పు కాఫీయో టీయో తాగేస్తాడు. తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. పండ్ల ముక్కలో, మజ్జిగో, ఏదో ఒకటి, లేదు శనగలో, పచ్చి బఠానీలో నానబెట్టి ఉడకబెట్టి కొంచెం తాలింపు వేసుకుని తినటం. రాత్రి 8-9 గంటల మధ్యలో భోంచేయటం. ఇవాళ మిడ్ నైట్ బిర్యానీల సంస్కృతి. 12 గంటల తర్వాత మిగిలిపోయినాటిని, నిలవున్నాటిని అన్నింటినీ వాడు పారేయకుండా రేటు తగ్గించి స్టార్ హోటల్లో స్టార్ పెట్టి మిడ్ నైట్ బిర్యానీ రండి మా దగ్గర మిగిలిపోయిన సరుకులు ఉన్నాయి, మీరు తినిపోండి అని యువతను ఆకర్షిస్తున్నారు. అంతా కుర్రోళ్ళు చేరతారు. ఆ చేరికి అది మొదలు పెడతారు. 12ంటికి మొదలుపెట్టి 2-3 దాకా తింటానే ఉంటారు. అసలు ఆ టైంలో భోజనం చేయటం, నిద్ర
నిద్రపోవాల్సిన టైంలో అన్నం తినటం, అన్నం తినాల్సిన టైంలో నిద్రపోవటం. వీడు మిడ్ నైట్ బిర్యానీ వాడు 3ంటికి ఇంటికి వెళ్తాడు, ఇక 4ంటికి ఎప్పుడో పడుకుంటాడు. వాడు నిద్ర లేచేది ఎప్పుడు మధ్యాహ్నం భోజనం టైంకి నిద్ర లేస్తాడు, టిఫిన్ లేదు. ఈ విధంగా వేళలు పాటించకుండా ఆహారం తినడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. రకరకాల మందులు ఉన్నాయి. అందరూ చెప్పేది ఏంటంటే డాక్టర్ గారు వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఒక్కరోజు మానేస్తే మళ్ళీ నేను ఉన్నానని వచ్చేస్తుంది. ఏం చేయమంటారు? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? శాశ్వత పరిష్కారము. ఆ పూట దెబ్బ తగిలితే కట్టు కట్టడం కాదు. ఈ శాశ్వత పరిష్కారానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేశారు. దాని పేరు లాఫెరిన్ బీసీ. లీ కంపెనీ వారిది లాఫెరిన్ బీసీ. ఇదేంటంటే ఇసమప్రజోల్ అనే మందుని పరగడుపున, ఇంకా తీవ్రంగా గ్యాస్ ట్రబుల్ ఉంటే రాత్రిపూట కూడా ఇసమప్రజోల్ 40 మిల్లీగ్రాములు వేసుకుని, దాంతోపాటు ఈ లాఫెరిన్ బీసీ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి, ఒక 3 నెలల పాటు ఇసమప్రజోల్ ఏమో పరగడుపున, లాఫెరిన్ బీసీనేమో టిఫిన్ తర్వాత 3 నెలలు వాడితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కానీ నేను నా అలవాట్లు మార్చుకోను, నేను మందు మానను, నా యొక్క గుట్కా మానను, పొగాకు ఉత్పత్తులు లేకుండా నేను ఉండలేను అంటే ఏమి లాభం? ప్రయోజనం ఉండదు. సిగరెట్ మానండి, మందు డ్రింక్ మానండి. మానిన తర్వాత ఈ 3 నెలలు వాడితే ఈ రెండింటినీ వాడి అనేక మంది వేల సంఖ్యలో ఉపశమనం పొందారు. ఎన్నో మందులు వాడాం, మార్కెట్లో రకరకాల మందులు వచ్చినాయి. ఎన్ని మందులు వాడినా ఈ లాఫెరిన్ లేకుండా అవి వాడితే వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ కానీ మళ్ళీ నేనున్నానని మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు పొట్టలో పుండు ఉందా అని తెలుసుకోవాలంటే గ్యాస్ట్రోస్కోపీ అని పరీక్ష చేస్తారు. ఇది అందరికీ అవసరం అంటే అవసరంలా. ఇది ఎవరికి అవసరం అంటే 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత బరువు తగ్గి క్యాన్సర్ అనుమానం ఉంటే గ్యాస్ట్రోస్కోపీ తప్పనిసరి. లేకపోతే గ్యాస్ట్రోస్కోపీ లేకపోయినా పర్వాలేదు. గ్యాస్ట్రోస్కోపీ అంటే లైట్ అమర్చిన సన్నటి పైపుని నోటి ద్వారా అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలో ప్రవేశపెట్టి లోపల పుండుందా, రాపిడుందా, ఒరిపిడుందా, క్యాన్సర్ ఉందా అని తెలిపే పరీక్ష. అది అందరికీ అవసరం లేదు, ఇది వాడుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చిన మందు, అందువల్ల అన్ని మందుల షాపులో దొరకట్లా. దీన్ని పొందాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా కంపెనీ లీ ఫార్మా వాళ్ళ వెబ్సైట్ ఉంది, leehealthdomain.comలో ఆర్డర్ పెట్టచ్చు. ఇవన్నీ మాకు తెలవదండి అంటే ఓ 3 ఫోన్ నంబర్లు ఇస్తా, వాళ్ళకి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీ ఇంటికి కొరియర్లో పంపిస్తారు. నంబర్లు ఏవంటే 9100107480 9100010748. రెండో నంబరు 8977030218. మూడో నంబరు 9502897374. ఇవన్నీ కూడా మీకు మందులు లభించే నంబర్లు. ఇంకా మీకు ఎన్నో అనుమానాలు ఉంటాయి, నాతో మాట్లాడాలన్నా నా నంబర్లు ఇస్తాను, ఫోన్ చేయండి, మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. నా నంబర్లు 9848055806 9848055806. ఇంకో నంబరు, 2 వాట్సాప్ నంబర్లే, 9866308414. ఫోన్ చేయండి, నేను ఖాళీగా ఉంటే మీతో మాట్లాడతా. ఒకవేళ బిజీగా ఉన్నాను వాట్సాప్లో పెట్టేయండి, మీకు సమాధానం చెప్తాను. ఏ అనుమానం ఉన్నా, కొంతమంది జనరిక్ మందులు వాడుతున్నారు, ఆ కంపెనీ మంచిదా లేదా అని అనుమానం, లేదా మీకు ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ మంచి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అనుమానం ఉంటే
లేదా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందా లేదా అని. ఇవన్నీ మీకు అనుమానాలు ఉన్నప్పుడు నన్ను సంప్రదించండి. నా వంతు కృషి మీ యొక్క అనుమానాలకు నేను సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మాట్లాడలేకపోయినా కనీసం వాట్సాప్లో మీకు ఏదో టైంలో దానికి సమాధానం చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.